చుర్ల విషయంలో ముమ్మాటికి గత పాలకులదే తప్పిదమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్, హరీష్ రావు తాకట్టు రాజకీయాలు చేసి ఆంధ్ర పాలకులకు మేలు చేశారని దుయ్యబట్టారు. ఏ ధైర్యంతో బంకచెర్లపై బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇలా తలలూపుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు చాలా ముందు చూపుతూ మాట్లాడారు. మీ తండ్రి గారిని అడుగు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు. ఇద్దరికి కూడా చెప్పింది. ఇద్దరికి కూడా ఏం చెప్పిండ్రు? గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా, ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా, ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిండ్రు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? అలా మీరు చేస్తున్నది ఏంటంటే బుల్డోజింగ్ రాజకీయం. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఇంకొక వైపు తెలంగాణ వాటా తేల్చకుండా, తెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బంకచెర్ల కట్టమవుతున్నారు. అట్లా కట్టి ఎట్లుకుంటారు? తెలంగాణ ఊరుకోం కదా డెఫినెట్గా. మా లెక్క మాకు తేల్చి మీ నీళ్లు మీరు తేల్చుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా వాడుకుంటామంటే దానికి బీఆర్ఎస్కి అభ్యంతరం ఉండదు. కానీ మీరు చేస్తున్నది ఒకవైపు మా ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఒకవైపు మా 968 టీఎంసీని వ్యతిరేకిస్తారు, మరొక వైపు మీరు తెలంగాణకు వాటా లేకుండా ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు కాక ఊరుకోదు. కేసీఆర్ గారు ప్రతినిత్యం ఆలోచిస్తుండ్రు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది, తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టి తీరుతుంది. ఇలా మీ చేతిలో అధికారం ఉందనో, రేవంత్ రెడ్డి మీ చేతులు ఉన్నాడనో, బీజేపీ ప్రభుత్వం మీ చేతులు ఉందనో మేము కట్టి తీర్థం, అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు అంటే ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు, ఆపి తీర్థం. ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా మనకు రావాల్సిన వాటాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ అధికారంలో తాకట్టు పెట్టి ఇవాళ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే మా మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 2014 నుంచి మొన్నటి వరకు జరిగిన తీరుతెల్లా చెప్పాడు. దానిలో స్పష్టంగా కనబడతా ఉంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలొగ్గి మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయినారు. దానివల్లనే ఇలా బనకచెర్ల నిర్మాణం జరిగింది. బనకచెర్ల నిర్మాణం పరిపూర్ణంగా జరిగితే తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టే తక్షణమే మేలుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట వేసి కేంద్రానికి కంప్లైంట్ చేసి ప్రాజెక్టును ఆపించే ప్రయత్నం చేసింది. వారు తప్పిదాలు బయటకు వస్తాయని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముమ్మాటికి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసింది, రాష్ట్రానికి నష్టం చేసింది. దాన్ని సరిదిద్దే క్రమంలో మేమున్నాం.